అండి. ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే చాలా మంట మీద నడుస్తున్నాయి కదా. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న కూటమి అయితేనే మంచిదని కోరుకుంటున్నాను. అంటే సింహం సింగిల్ గా వస్తుంది, వార్ వన్ సైడ్ అని అంటున్నారు. ఆ సింహం సింగిల్ వచ్చిన వారు వన్ సైడ్ అయినా ఇవన్నీ సినిమాలకు పనికొస్తాయి కానీ ఆ డైలాగులు ప్రజలకు సేవ చేయడానికి పనికి రాలేదుగా. ఇప్పుడు వాస్తవానికి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు 2019 టైంలో జగన్కి రావాలని మేము కోరుకున్నాం, సపోర్ట్ చేసాం. ఏం కాలేదుగా. అంతకన్నా అధ్వానంగా ఇప్పుడు ఆయన రాజధాని కొంత పర్సెంట్ అనేది పూర్తి చేసాడు. పోలవరం విషయంలో కానీ లేదంటే అన్ని విషయాల్లో కానీ ఈయన ఉచిత పథకాలు ఎత్తున్నారు, ఈయన జేబులో సొమ్ము మీద ఎత్తున్నట్టుగా ఈయన జగన్ అన్న దీవెన జగన్ అన్నీ ఆయన పేరు. ఇప్పుడు చంద్రన్న పెట్టుకున్నా జగనన్న పెట్టుకున్నా కానీ ఉచిత పథకాలు ఎత్తున్నాడు. ఉచిత పథకాలు మరి జనాల దగ్గర అంతకంటే ఎక్కువగా ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది కదా. పాలన అయితే వరస్ట్. అంటే మొన్నటి దాకా ఏదైతే మేనిఫెస్టో మీద బురద జల్లారో ఇప్పుడు అదే మేనిఫెస్టోని ఫాలో అవుతున్నట్టుగా పేర్లు మారుస్తున్నారు, కానీ మేనిఫెస్టో అదే తీసుకొస్తున్నారు కదా. బురద చల్లటం ఏం లేదు అక్కడ. బురద చల్లటానికి ఆయన ఏం భగవద్గీత బైబిల్ ఖురాన్ రాయలేదు. ఆయన పెట్టాడు. ఇప్పుడు దాన్ని సడన్ గా నేను వచ్చి తీసేస్తా అంటే జనాల మనోభావాలు దెబ్బతినొచ్చు. ఆ ఉద్దేశంతో దాన్ని కొనసాగిస్తే ఇప్పుడు వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత అది వచ్చి నేను తీసేస్తానంటే ఎవరికైనా బాధే కదా. వాళ్ళు ఏదో పాపం వేరే ఉద్యోగాలకు కూడా వెళ్ళకుండా ఏదో గవర్నమెంట్ది ఫ్యూచర్లో మనం సెటిల్ అవుతాం అన్న ఉద్దేశంతో జాయిన్ అయ్యారు. అలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మాటలే కానీ కాపీ కొట్టడానికి అక్కడ ఆయన పెద్ద ఇదేం కాదు అక్కడ. జగన్ పరిపాలనలో కూడా అందరికి మంచి మంచి పథకాలు ఇస్తున్నారు, మంచి అందరికి అయితే వాలంటీర్ల సిస్టమ్ వల్ల అన్ని అందిస్తున్నారు కదా. పథకాలు పెట్టాడండి, నేను కాదంట్లా. సంక్షేమం అనేది గొప్ప విషయం, కాకపోతే డెవలప్మెంట్ కూడా ఉండాలి కదా. మనం కట్టే ట్యాక్స్ తీసుకెళ్ళి ఒంటరి మహిళా పెన్షన్ అంటున్నాడు. అయితే ఇప్పుడు జగన్ పైన రీసెంట్ గా చూస్తే గులకరాయి ఒకటి అయితే దాడి జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదంతా సెట్టింగే అనుకుంటున్నాం, జెన్యూన్ అయితే మేము అనుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు ఇదే మరి టీడీపీ ప్రభుత్వంలో జరిగినప్పుడు అయితే మరి అప్పుడు దాడి అనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు దాడి? టీడీపీ ప్రభుత్వంలో అంటే పవర్లో ఎవరున్నారనేది చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు పవర్లో లేరు, వీళ్ళ మీద దాడి జరిగింది, దీన్ని ఖండించవచ్చు. మీకు అక్కడ గులకరాయి కామెడీ చూడండి, చాలా న్యూస్ చూస్తున్నాం. ఆ మంత్రికి ఒకటికేమో ఒకసారి కన్ను, ఇప్పుడు అక్కడ కన్నుకి పొడుచుకున్నంత ఆ స్టిక్కర్ తీసి చూపించమనండి చాలు, జనాలకు నమ్మకం వచ్చింది. కాసేపు ఈ కన్నుకి వేసుకుంటాడు, కాసేపు ఈ కన్నుకి వేసుకుంటాడు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. జనాల్ని అధమం చేయటం, జనాల్ని మభ్య పెడతాం తప్ప అది మ్యాటర్ కాదు. నువ్వు నిజమైన గొప్ప నాయకుడు అయితే నువ్వు కానీ ఏదో కనీసం ఆ పెయిడ్ టీవీ ఛానళ్ళు ఉన్నాయి చాలా వరకు. ఏందో 2 లక్షల ఎంఎస్ఎంఈ కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, 100 చెప్తున్నారు. ఎందుకు జనాల్ని మభ్య పెట్టి జనాలను అమాయకం చేసి ఆడొక కోడిగుడ్డు ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు, వాడు ఒకడేమో సినిమా రివ్యూలు చెప్పే మంత్రి ఒకడు ఉన్నాడు. అసలు మంత్రులే కాదు, అలాంటి ఎదవలను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్ది జనాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు తప్ప మీరు ఏమైనా చేశారా?